నెల్లూరు జిల్లా కావలి పట్టణం 18వ వార్డు జంగాల కాలనీలో అగ్ని ప్రమాదానికి గురై దగ్ధమైన పూరిల్లు బాధితురాలు దుడ్డు వరలక్ష్మికి పలువురు ఆపన్నహస్తం అందించారు. ఎమ్మెల్యే ప్రతాప్కుమారెడ్డి, పట్టణ వైసీపీ నాయకులు అబ్దుల్లా, రాజశేఖర్లతో కలిసి బాధితురాల్ని పరామర్శించారు. దగ్ధమైన ఇంటిని పరిశీలించారు. ఇంటిలో గృహోపకరణాలు, డబ్బులు, బంగారం పూర్తిగా కాలిపోయినట్లు బాధితురాలు ఎమ్మెల్యేకు చెప్పుకొని బాధను వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. అదేవిధంగా వైసీపీ నాయకులు కేతిరెడ్డి శివకుమారెడ్డి 5,000, నెల్లూరు వెంకటేశ్వర్లు రెడ్డి 5,000 రూపాయల వంతున సహాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్కుమారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే తక్షణ సహాయం అందించాలని కావలి ఆర్డీఓకు సూచించినట్లు చెప్పారు. పక్కా గృహం మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా పీఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పసుపులేటి సుధాకర్ స్పందించారు. పీఎస్ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు గుర్రంకొండ అరుణ్ కుమార్ ద్వారా బాధితురాలికి ఆర్థిక సహాయం, దుస్తులు అందించారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇల్లు కాలిపోయే సమయంలో బాధితురాలు దుడ్డు వరలక్ష్మి విలవిలలాడడం చూసి పసుపులేటి సుధాకర్ చలించిపోయారన్నారు. వెంటనే సహాయం చేశారని అన్నారు. కావలి నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా పసుపులేటి సుధాకర్ ముందుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధి బాను ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సచివాలయ కన్వీనర్ దిడ్డు వరలక్ష్మి గారి ఇల్లు నిన్న రాత్రి గుడికి వారు శివాలయానికి పోయినప్పుడు అగ్ని ప్రమాదవశాత్తు హౌస్ కాలిపోవడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యంగా చీరల వ్యాపారం కూడా స్వయంగా చేస్తూ ఉండేది. దానికి సంబంధించిన బట్టలు, అదేవిధంగా ఇంట్లో సామాను, అదేవిధంగా కొంత బంగారము, కొంత డబ్బులు అన్నీ కూడా కాలిపోవడం జరిగింది. వారికి 4 పిల్లలు కూడా ఉన్నారు. ఈరోజు ఆల్మోస్ట్ ఏమీ కాకుండా కట్టు బట్టలు తప్ప ఇంకేమీ కాకుండా ఈరోజు వారు ఇబ్బంది పడటం చూసి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంత చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ గారితో కూడా మాట్లాడి తక్షణ సాయం ఏదైనా చేయాలని కూడా చెప్పిన మేట వారు కూడా ఇమీడియట్గా స్పందించి చేస్తామని చెప్పారు. తప్పకుండా వారికి ఇంకా ఇదే కాకుండా ఇంకా మా నాయకులు వారి అంతా కూడా ఆర్థిక సాయం తప్పకుండా చేస్తాము. హౌస్ కూడా శాంక్షన్ చేయిస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ ఇల్లు కాగిపోవడం అనేది దురదృష్టకరం. ఆల్రెడీ సైట్ కూడా వాళ్ళు లోన్ తెచ్చుకొని కొనుక్కున్నది. ఆ లోన్ కూడా ఇంకా ఉందని చెప్తున్నారు. బాధాకరమైన విషయం. ఏదేమైనా ఈరోజు మా వాలంటీర్కి జరిగిన ఈ నష్టాన్ని తప్పకుండా మేమంతా కూడా దగ్గర తప్పకుండా హౌస్ కట్టించేదానికి మా శాఖలు చేసి కంప్లీట్ చేపిస్తామని కూడా తెలియజేస్తున్నాం. 18వ వార్డు జంగాల కాలనీలో అగ్ని ప్రమాదవశాత్తు ఇల్లు తగలబడిపోవడం జరిగింది. ఈ విషయాన్ని వెంటనే మా నాయకుడైనటువంటి పసుపులేటి సుధాకర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఈ కుటుంబాన్ని మనం ఆదుకోవాలి. ఆడబిడ్డ ఆ రోజు ఆ వీడియోలో చూసాము, ఎంతో విధంగా బాధపడుతూ ఆమె చాలా విలవిల్లాడిపోయారు. చూసారు, చలించి వాళ్ళకి వెంటనే నిత్యావసర సరుకులు, బట్టలు కూడా కాలిపోయిన చీరలు, అదేవిధంగా కొంచెం నగదు, వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి నగదు కూడా డబ్బులు పంపించడం జరిగింది. ఈరోజు కావలి నియోజక ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం, మన నాయకుడు, మన ప్రీతమైన నాయకుడు పసుపులేటి సుధాకర్ గారు మన నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరికి కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా మన నాయకుడు నిమిషాల్లో వాళ్ళ కన్నీళ్ళు కంటతడి వచ్చి కన్నీళ్ళు ఆరే లోపల వాళ్ళ సమస్యని మన నాయకుడు పసుపులేటి సుధాకర్ గారు తొందరగా క్లియర్ చేస్తారు. ఇది నియోజక ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా ఎవరికి ఏ సమస్య వచ్చినా పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాళ్ళకి సహాయం చేయడానికి మేము చిటికలో ముందుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు. బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై
ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.